హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము ఈ రెండు సిగ్నల్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుందాం. ఏంటి ఆ రెండు సిగ్నల్స్ అంటే కాస్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ, సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఆర్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఓకేనా? సో చెప్పండి, ఎలా సాల్వ్ చేయాలి? మనకు కాస్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీకి ఏమైనా స్టాండర్డ్ ఫామ్ దా? లేదు. సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ కూడా స్టాండర్డ్ ఫామ్ లేదు. కానీ మనకు ఒక సిగ్నల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ తెలుసు. ఏంటది? యూ ఆఫ్ టీకి. యూ ఆఫ్ టీకి మనం ఆల్రెడీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనుకున్నాం. ఏమండి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్? ఏమని చెప్పిన? 1/j ఒమేగా. అవునా? 1/j ఒమేగా ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. అవునా? సో ఇది నేను ప్రూవ్ కూడా చేసినాను మీకు. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ. ఓకే, సిగ్నమ్ టీ కనుక్కొని ఆ సిగ్నమ్ టీ నుంచి మనం యూ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం. ఓకే, రైట్. సో ఇది యూ ఆఫ్ టీకి యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్ తీసుకుందాం. ఫస్ట్ సిగ్నల్ ఏంటి? కాస్ ఒమేగా నాట్ టీ. ఓకే, ఎక్స్ ఆఫ్ టీ అని రాద్దాం. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఒమేగా నాట్ టీ, కాస్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఈ కాస్ ఒమేగా నాట్ టీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మనకు తెలుసు కదా, కాస్ టీ అంటే ఈ పవర్ జేటీ ప్లస్ ఈ పవర్ మైనస్ జేటీ డివైడెడ్ బై 2. ఓకే, కాబట్టి కాస్ ఒమేగా నాట్ టీ ఉంది ఇక్కడ. టీ ప్లేస్లో ఒమేగా నాట్ టీ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? కాస్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ అంటే మనం ఏం రాయొచ్చు? ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ప్లస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ. జస్ట్ టీ ప్లేస్లో మనకు జే ఒమేగా నాట్ టీ ఉంది. ఓకేనా? సో డివైడెడ్ బై 2 ఇంటూ యూ ఆఫ్ టీ రాయొచ్చు కదా, ఇంటూ యూ ఆఫ్ టీ రాసేయచ్చు, అంతే. ఓకే, ఇప్పుడు ఈ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2 బయట రాసేద్దాం ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి 1/2 బయట రాసేద్దాము. ఇంటూ నేను ఏ విధంగా రాయొచ్చు? ఇంటూ ఏ విధంగా రాయొచ్చు? నేను ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. అవునా? సో ఫస్ట్ సిగ్నల్ని మల్టిప్లై చేస్తే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ రాసేయచ్చు ప్లస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే మనం ఇప్పుడు రెండు పక్కల ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం కదా, ఎందుకంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సిగ్నల్ అంటేనే ఎక్స్ ఆఫ్ ఒమేగా అనమాట. ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు అని ఈ విధంగా రాస్తున్నాం. రెండు పక్కల ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం అప్లై చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఏ విధంగా ఉంది? మనకు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు కదా, బై ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. బై ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం చెప్తుంది? ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ, ఒకవేళ ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గనక ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ, ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ అవుతుంది. అలాగే ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో షిఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. అర్థమవుతుందమ్మా? దాట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఏది? ఎక్స్ ఆఫ్ టీ. ఇది యూ ఆఫ్ టీ అనేది మనకి ఎక్స్ ఆఫ్ టీగా తీసుకుంటే ఇదంతా కూడా మనకేమవుతుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రకారం ఇక్కడ రెండు చోట్ల ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ఉంది. దీని ప్రకారము ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అంటే ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అయితే, ఓకే, ఇది సిగ్నల్ కనుక మనం ఎక్స్ ఆఫ్ టీ అని అనుకుంటే ఇదేమైపోతుంది? ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ రాయాలి, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ కూడా రాయాలి. ఎందుకంటే రెండు షిఫ్టింగ్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ రెండు షిఫ్టింగ్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ కూడా రాయాలి. కాబట్టి ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫస్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఒమేగా మైనస్ ఒమేగా నాట్, కాబట్టి 1/j ఒమేగా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఒమేగా ప్లేస్లో ఒమేగా మైనస్ ఒమేగా నాట్ రాయాలి. ఓకే, ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్, ఇంతకుముందు డెల్ ఆఫ్ ఒమేగా ఉండేది, ఇప్పుడు ఒమేగా ప్లేస్లో మనకేమొస్తుంది? ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. జస్ట్ ఎక్స్ ఆఫ్ ఒమేగా మనకు ఆల్రెడీ తెలుసు, ఒమేగా ప్లేస్లో ఒమేగా మైనస్ ఒమేగా నాట్ పెట్టాలి, అంతే.
అర్థమవుతుందా? దట్స్ ఇట్. నెక్స్ట్ ప్లస్ మళ్ళా నెక్స్ట్ ఇంకో 2 టర్మ్స్ కూడా వస్తాయి కదా! ఎందుకు? ఈ షిఫ్టింగ్ వల్ల. సో, ఈ షిఫ్టింగ్ అంటే ఏంటి? ఎక్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అంటే ఒమేగా ప్లేస్‌లో ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ రాయాలి. కాబట్టి ఏమైతది? 1/j ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అయిపోతుంది. అంతే. వెరీ సింపుల్. ఓకే. సో, ఇక్కడి వరకు ఇట్లాగే ఉంచొచ్చు. లేదా కొంచెం సింప్లిఫై చేస్తామంటే సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. ఏం సింప్లిఫై చేయొచ్చు? 1/2 ఇంటూ ఇంకా ఈ 2 టర్మ్స్ సెపరేట్ కాబట్టి ఇంకా ఏం చేయడానికి లేదు. సాల్వింగ్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఫస్ట్ అవి 2 రాసేస్తున్నాను. పై ఇంటూ డెల్ ఆఫ్ ఓకే. పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఓకే. ఇక్కడ సరిపోదు. నెక్స్ట్ పేజ్‌లో రాద్దాం. ఓకేనా? సో, లెట్స్ రైట్ ఇట్ ఎట్ ద నెక్స్ట్ పేజ్. సో, ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పండమ్మా? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఫస్ట్ 2 టర్మ్స్ ఏం మారవు. ప్లస్ ఈ 2 టర్మ్స్ మాత్రం మనము సింప్లిఫై చేయొచ్చు కొంచెం. అవునా? సో, 1/j కామన్ తీయండి. 1/j కామన్ తీస్తే 2 టర్మ్స్‌లో 1/j కామన్ తీస్తే మనకేం మిగులుతాయి ఇంకా? 1/ఒమేగా మైనస్ ఒమేగా నాట్ 1/ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అయిపోతుంది. అవునా? ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అయిపోతుంది. న్యూమరేటర్‌లో ఏమొస్తుంది? న్యూమరేటర్‌లో చెప్పండి. ఒమేగా ప్లస్ ఒమేగా నాట్, ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. అర్థమవుతుందా? జస్ట్ సింప్లిఫికేషన్ ఈ 2 టర్మ్స్‌లో 1/j కామన్ తీస్తే మనకేం మిగులుతది? 1/ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ 1/ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ వస్తది. దీన్ని జస్ట్ క్రాస్ ఎల్‌సిఎం తీస్తున్నా ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అయితది. పైన ఒమేగా ప్లస్ ఒమేగా నాట్, ఒమేగా మైనస్ ఒమేగా నాట్ అయిపోతది. ఓకే. సో, అదే నేను ఇక్కడ రాసినా అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఒమేగా నాట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమైతది? 2j ఇక్కడ జే కూడా మల్టిప్లై అయిపోతుంది కదా! కాబట్టి 1/2 ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ 1/2 ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ప్లస్ సో, ఇక్కడ ఏమైతది? 1/2 ఇంటూ జే అంటే 1/2j అయిపోతుంది. 1/2j ఇక్కడ 2 ఒమేగా నాట్ వస్తుంది కాబట్టి ఇంకా డైరెక్ట్‌గా ఒకటే స్టెప్‌లో రాసేనా? లేదా ఒక స్టెప్ రాస్తానులెండి. ఓకే. ఇప్పుడు ఏమైతది? ఇక్కడ 2 ఒమేగా బై ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అయిపోతుంది. సో, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఆన్సర్ మనకేమొస్తుంది? 1/2 పై ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ప్లస్ ఇంకేం మిగిలిందమ్మా? సో, ఇక్కడ ఒమేగా బై జే లేదా 1/j రాద్దాం. 1/j ఇంటూ ఒమేగా బై ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ మిగులుతుంది. సో, దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఓకే. సో, ఇదే విధంగా సెకండ్ సిగ్నల్‌కి కూడా సెకండ్ సిగ్నల్ ఏముంది? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ. ఓకే. సో, దీనికి మీకు ఆల్రెడీ తెలుసు. ఏంటి? ఫస్ట్ యూ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనకు ఆల్రెడీ తెలుసు. యూ ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? సేమ్ మోడల్ ఓకే. 1/j ఒమేగా ప్లస్ సో, ఫాస్ట్‌గా రాసేస్తాను మీకోసం. ఓకే. పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా. ఇప్పుడు మనకేం కావాలి? సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఓకే. సైన్ ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? నేను ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా నాట్ టీ అంటే ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ డివైడెడ్ బై 2j. ఇది సైన్ ఒమేగా నాట్ టీ ఫార్ములా మల్టిప్లైడ్ బై యూ ఆఫ్ టీ. ఓకే. సో, ఎందుకంటే సైన్ టీకి ఫార్ములా ఏంటి అంటే ఈ పవర్ జేటీ మైనస్ ఈ పవర్ మైనస్ జేటీ డివైడెడ్ బై 2j. ఇది సైన్ టీకి ఫార్ములా. అర్థమైందా?
టీ బదులు ఇక్కడ ఒమేగా నాట్ టీ ఉంది కాబట్టి జే ఒమేగా నాట్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ బై 2j రాస్తున్నాను అంతే. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇదే కదా మనకు కావాల్సింది. సో ఏమవుతుంది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈ 1/2j ఉంది కదమ్మా, ఈ 1/2j మనం ఎక్కడ రాయొచ్చు బయట రాసేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీ మైనస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా నాట్ టీ మైనస్ జే ఒమేగా నాట్ టీ ఇంటూ యూ ఆఫ్ టీగా రాసేయచ్చు. ఈ రెండు మనకు ఆల్రెడీ తెలుసు అవునా. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 1/2j మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను 1/j ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ప్లస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ 1/j ఇంటూ ఒమేగా ఒమేగా ప్లస్ కరెక్టే ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ మైనస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా కాబట్టి ఈ రెండు టర్మ్స్ కూడా మనకు మైనస్ అయిపోతాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇంకా ఈ రెండు టర్మ్స్ మనం ఏం చేంజ్ చేయడానికి లేదు కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో కాబట్టి ఏమవుతుంది ఫస్ట్ 2 టర్మ్స్ కామన్గా ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/2j ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అయిపోతాయి. ఫస్ట్ 2 ఏం మారవు ప్లస్ 1/2j థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్కి కూడా మల్టిప్లికేషన్. కాబట్టి ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 1/j కామన్ తీయచ్చు. ఈ రెండు టర్మ్స్లోంచి 1/j కామన్ తీయచ్చు అవునా 1/j కామన్ తీయచ్చు. కాబట్టి 1/j కనుక మనం కామన్ తీస్తే ఏం మిగులుతుంది. సో కింద డినామినేటర్లో మనకు ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ అంటే ఒమేగా స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ వస్తుంది. సో నెక్స్ట్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ 1 అవుతుంది. ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఇంటూ -1 అవుతుంది. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ ఇంటూ 1 అంటే ఏమవుతుంది ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ వస్తుంది. ఇక్కడ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఇంటూ -1 రాస్తే ఒమేగా ఇంటూ -1 అంటే మైనస్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ ఇంటూ -1 అంటే ప్లస్ ఒమేగా నాట్ అయిపోతుంది. ప్లస్ ఒమేగా నాట్ అయిపోతుంది అంతే. జస్ట్ సింప్లిఫికేషన్ అంటే మ్యాథమెటిక్స్. ఓకే, మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా క్యాన్సల్. ఓకేనా. సో ఇంకా ఏం రాయొచ్చు మనము 1/2j. ఓకే, నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయొచ్చు చెప్పండి 1/2j ఇంటూ 1/2j ఫస్ట్ టర్మ్ ఏం మారదు కదా కాబట్టి పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది రైట్. ఇక్కడ మాత్రము ఏమొస్తుంది చెప్పండి 1/2j ఇంటూ j అంటే 2j స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మా j స్క్వేర్ అంటే -1 కదా. సో 2 ఇంటూ -1 అంటే -2 కాబట్టి 1/-2 అన్న -1/2 అని కూడా రాయొచ్చు. -1/2 కూడా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమో మిగులుతుంది2 ఒమేగా నాట్ డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ అయిపోతుంది. ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ మైనస్ ఇట్లాగే పెట్టుకున్నా ఓకే, లేదు ఈ మైనస్ని లోపలికి పంపిస్తే ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది. ఓకే, సో కొన్ని టెక్స్ట్ బుక్స్ అలా ఇస్తాయి కాబట్టి మనం కూడా అలాగే నీట్గా రాసేద్దాం. 1/2j ఇంటూ 1/2j ఇంటూ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ మైనస్ పై ఇంటూ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా నాట్. ఓకే, ఫస్ట్ 2 టర్మ్స్ ఇవి ప్లస్ నెక్స్ట్ ప్లస్ రాస్తున్నాను. ఇక్కడ ఈ మైనస్ని లోపలికి పంపిస్తే ఇక్కడ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ కాస్త ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ కాస్త మైనస్ ఒమేగా స్క్వేర్ అయిపోతుంది. కాబట్టి ఏం రాయొచ్చు ప్లస్ ఒమేగా నాట్ డివైడెడ్ బై ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ రాసేయచ్చు అంతే. So this is the Fourier transform of sin of omega naught t into u of t. ఓకేనా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 2 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్స్, యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనం యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ యొక్క అప్లికేషన్ అనమాట ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా. ఓకేనా. సో ఇక్కడ వరకు వాచ్ చేసినారంటే మీకు కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. That's all for this video. We'll meet in the next video.
జై హింద్.